జై శ్రీ వాసవి మాత. ఒంగోలు మరియు పరిసర ప్రాంత హిందూ బంధువులకు విజ్ఞప్తి. ఆర్యవైశ్యుల ఇలవేల్పు ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి తదియారాధన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు 2025వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుండి అక్టోబర్ 2వ తేదీ గురువారం వరకు జరుపుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు. కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మూలమూర్తికి వివిధ ఫలరసాభిషేకాలు, అలంకరణ అర్చనలు, తదుపరి సాయంత్రం కుంకుమ పూజ, గుడి ఉత్సవం, మంత్రపుష్పం ప్రసాద వితరణ జరుగును. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 22 నుండి 26వ తేదీ వరకు వాసవి భజన మండలి వారిచే కోలాటం, 27వ తేదీ వేణుగోపాలస్వామి గోష్ఠి సుకన్య గారి భక్త బృందంచే శ్రీ వాసవి గానామృతం, 28వ తేదీ టీటీడీ గాయకులు ఐ మురళీకృష్ణ గారిచే అన్నమాచార్య సంకీర్తన విభావరి జరుగును. 29వ తేదీ ప్రత్యేకంగా 12 సంవత్సరాల లోపు బాలికలకు నీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేషధారణ పోటీలు జరుగును. మొదటి బహుమతిగా 5,000, రెండవ బహుమతిగా 3,000, మూడవ బహుమతిగా 2,000 విజేతలకు అందించబడును. అమ్మవారి అలంకరణలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం బాలా త్రిపుర సుందరీ దేవిగా, 23వ తేదీ మంగళవారం గాయత్రీ దేవిగా, 24వ తేదీ బుధవారం కాశీ అన్నపూర్ణాదేవిగా, 25వ తేదీ గురువారం లలిత త్రిపుర సుందరీ దేవిగా, 26వ తేదీ శుక్రవారం మహాలక్ష్మీదేవిగా, 27 శనివారం వాసవి మాతగా, 28వ తేదీ ఆదివారం మహాచండీ దేవిగా, 29వ తేదీ సోమవారం సరస్వతీ దేవిగా, 30వ తేదీ మంగళవారం దుర్గాష్టమి పర్వదినాన విజయ దుర్గాదేవిగా, అక్టోబర్ 1వ తేదీ బుధవారం మహర్నవమిని పురస్కరించుకుని మహిషాసురమర్దినిగా, 2వ తేదీ గురువారం విజయదశమిని పురస్కరించుకుని రాజరాజేశ్వరీ దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చెదరు. కావున ఆర్యవైశ్యులు హిందూ బంధువులందరూ ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వాసవిమాత కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము.